ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య పార్టిషన్ జరిగి ఉండకపోతే ఏమై ఉండేది? ఇలా మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని గురించి ఆలోచిస్తే ముందుగా మన మైండ్లోకి క్రికెట్ వస్తుంది. సచిన్ తెందూల్కర్ అండ్ షోయబ్ అఖ్తర్లు ఇద్దరు ఒకే టీంలో ఉండి ఉండొచ్చు. బాబర్ ఆజం, విరాట్ కోహ్లీలు కలిసి క్రికెట్ ఆడేవారేమో. రెండు దేశాలకు చెందిన మ్యూజిషియన్స్ కలిసి మంచి మ్యూజిక్ క్రియేట్ చేసి ఉండేవారు. ఇవన్నీ కూడా సూపర్ఫిషియల్ మ్యాటర్స్. ఈ విషయాన్ని ఇంకా లోతుగా చూడొచ్చు. ఒక యునైటెడ్ ఇండియా ఎకానమీ ఎలా ఉండేది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద ఎలాంటి ప్రభావం పడేది, పాలిటిక్స్, మీడియా లాంటి వాటి మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది. ఈ రోజు వీడియోలో ఇలాంటి ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా హిస్టరీ గురించి తెలుసుకుందాం. హిస్టరీ గురించి తెలుసుకుంటేనే పార్టిషన్ని ఆపడానికి ఏం చేయొచ్చు అని అర్థం అవుతుంది. 1857వ సంవత్సరం నుంచి మొదలుపెట్టారు. ఈ సంవత్సరంలో హిందూ, ముస్లిమ్స్ ఇద్దరు కలిసి బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాడారు. దాంతో బ్రిటిషర్స్ భయపడిపోయి డివైడ్ అండ్ రూల్ పాలసీని ఇంప్లిమెంట్ చేశారు. 1880లో మొదటిసారి సయ్యద్ అహ్మద్ ఖాన్ వల్ల టూ నేషన్ థియరీ గురించి డిస్కషన్ జరిగింది. 1905లో కమ్యూనల్ లైన్స్ బేస్ మీద బ్రిటిషర్స్ బెంగాల్ని పార్టిషన్ చేశారు. ఆ తర్వాత సంవత్సరం 1906లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ యొక్క ఫౌండేషన్ జరిగింది. తర్వాత 1909లో ద ఫేమస్ మార్లీ మింటో రిఫార్మ్స్ మరియు 1919లో మాంటెగ్యూ చర్మ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ వచ్చాయి. బ్రిటిషర్స్ ఈ రెండింటిని ఉపయోగించుకుని రిలీజన్ పేరుతో సెపరేట్ ఎలక్టోరేట్స్ని ప్రొవైడ్ చేసి ప్రజల్ని పొలిటికల్గా డివైడ్ చేశారు. సెపరేట్ ఎలక్టోరేట్స్ అంటే కొన్ని సీట్స్కి ఆ పర్టికులర్ రిలీజన్కి చెందిన వారు మాత్రమే ఓట్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్, ముస్లిం సీట్స్ ఉంటే వాటిని ముస్లిమ్స్ మాత్రమే ఓట్ చేయగలరు. అందువల్ల హిందూ, ముస్లిమ్స్ మధ్య డిఫరెన్సెస్ రావడం మొదలైంది. 1916లో కాంగ్రెస్ యొక్క బాల్ గంగాధర్ తిలక్ మరియు ముస్లిం లీగ్ యొక్క మొహమ్మద్ అలీ జిన్నాల మధ్య లక్నో ప్యాక్ట్ సైన్ చేయడం జరిగింది. దీని అర్థం కాంగ్రెస్ ముస్లిమ్స్ కోసం కొందరు సపరేట్ ఎలక్ట్రోట్స్ని యాక్సెప్ట్ చేసింది. ఇలా చేయడం వల్ల హిందూ, ముస్లిమ్స్ మధ్య యూనిటీ పెరుగుతుంది అనుకున్నారు. ద మీన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ది ఎండ్ అని మహాత్మా గాంధీ ఒకసారి చెప్పారు. హిందూ, ముస్లిమ్స్ మధ్య యూనిటీ పెంచాలి అని ఇంటెన్షన్ చాలా మంచిదవుతుంది. కానీ కమ్యూనల్ ఎలక్టోరేట్స్ని షార్ట్ కట్లా వాడటం వల్ల లాంగ్ టర్మ్లో చాలా ప్రమాదకరం కావచ్చు. 1915లో హిందూ మహాసభ ఎస్టాబ్లిష్ అయింది మరియు 1923లో హిట్లర్స్ ఫ్యాన్ బాయ్ వినాయక్ సావర్కర్ ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ అనే బుక్ని రాశాడు. దీంట్లో హిందుత్వ అనే పదం హిందూయిజంతో కనెక్టెడ్ కాదు. హిందుత్వ అంటే ఒక పొలిటికల్ ఐడియాలజీ. దీంట్లో ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్కి ఎలాంటి స్థానం లేదు. అతను ఆర్ఎస్ఎస్ లీడర్ ఎంఎస్ గోవాల్కర్తో చేతులు కలిపాడు. ఆ తర్వాత 1925లో ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎస్టాబ్లిష్ అయింది. ఆర్ఎస్ఎస్ మెంబర్స్కి బ్రిటిషర్స్కి అగెనెస్ట్గా ఏ మూమెంట్లో కూడా పార్టిసిపేట్ చేయొద్దు, మన నిజమైన శత్రువులు ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ అని ఎక్స్ప్లిసిట్గా చెప్తూ ఉంటారు. దీనివల్ల హిందూ, ముస్లిమ్స్కి సంబంధించి ఎన్నో ఆర్గనైజేషన్స్ స్థాపించబడ్డాయి. అలా 1920, 1930ల మధ్య సమయంలో రెండు రిలీజన్స్ మధ్య పెద్ద పెద్ద కమ్యూనల్ రైట్స్ జరిగాయి. అలా ఇక్కడ నుండే పార్టిషన్ అనే ఫీలింగ్ మొదలైంది. 1933లో రెహమత్ అలీ అనే ఒక హిట్లర్ ఫ్యాన్ బాయ్ ఒక పాంప్లెట్ మీద నౌ ఆర్ నెవర్, ఆర్ వి టు లివ్ ఆర్ పెరిష్ ఫర్ ఎవర్ అని రాశాడు. ఈ పాంప్లెట్ని పాకిస్తాన్ డిక్లరేషన్ అని కూడా అంటారు. దీంట్లో మొదటిసారి 5 నార్థర్న్ ప్రావిన్సెస్ లైక్ పంజాబ్, ఎన్డబ్ల్యూఎఫ్పి, కశ్మీర్, సింగ్, బలూచిస్తాన్లని సపరేట్ ముస్లిం కంట్రీగా మార్చాలని, దానికి పాకిస్తాన్ అని పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ని దాని తర్వాత మోడిఫై చేసి పాకిస్తాన్గా మార్చారు. 1937లో సావర్కర్ డివైడ్ ద నేషన్ అనే ప్రొపగాండాని మళ్లీ మొదలుపెట్టాడు. అహ్మదాబాద్ సెషన్లో జరిగిన హిందూ మహాసభలో ఇండియా ఇస్ నాట్ అ హోమోజీనియస్ అండ్ యూనిటేరియన్ నేషన్ అని చెప్పాడు. ఇండియా లోపల 2 నేషన్స్ ఉన్నాయి, ఒకటి హిందూస్ది, 2 ముస్లిమ్స్ది. 3 సంవత్సరాల తర్వాత అంటే 1940లో లాహోర్ సెషన్లో కూడా జిన్నా ఇదే విషయాన్ని చెప్పాడు. హిందూస్ అండ్ ముస్లిమ్స్ యొక్క సోషల్ ఆర్డర్ వేరుగా ఉంటుంది, అందుకే ముస్లిమ్స్కి వేరుగా ఒక హోమ్ల్యాండ్ ఉండాలి అన్నాడు. బ్రిటిష్ వైస్రాయ్ లిండిత్గో ఈ విషయాన్ని సపోర్ట్ చేశారు. ఆ సమయంలో ఉన్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్ ప్రకారం పాకిస్తాన్ ఒక దేశంగా మారితే వెస్ట్కి ఒక మంచి ఫ్రెండ్ అవుతుంది. అప్పుడు సోషలిస్ట్ ఇండియా మరియు సోవియట్ యూనియన్ల మధ్య ఒక డిఫెన్సివ్ వాల్ లాగా ఉంటుంది అన్న ఆలోచన చేశారు. 1945లో వైస్రాయ్ విన్స్టన్ చర్చిల్ పార్టీషన్కి ఒప్పుకున్నాడు. అతను 3 దేశాలుగా చేయాలనుకున్నాడు, పాకిస్తాన్, హిందుస్థాన్ మరియు ప్రిన్సిస్తాన్. ఆగస్టు 1943లో సావర్కర్ మిస్టర్ జిన్నా యొక్క టూ నేషన్ థియరీకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాడు. వీటన్నిటి మధ్య 1946లో బ్రిటిష్ ఇండియాలో ఎలక్షన్స్ వచ్చాయి. ఈ ఎలక్షన్స్లో ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టోరేట్స్ ఉన్నారు. యాజ్ ఎ రిజల్ట్ ఈ ఎలక్షన్స్లో ముస్లిం లీగ్కి 420 సీట్లు వచ్చాయి. 923 సీట్స్తో కాంగ్రెస్ నెంబర్ 1లో ఉంది. అయితే ఇక్కడ మెజారిటీ ముస్లిం సీట్స్లో ముస్లిం లీగే గెలిచింది. అందుకే చాలా మంది ముస్లిమ్స్ పాకిస్తాన్కి ఫేవరబుల్గా ఓట్ చేశారనుకున్నారు. కానీ ఎలక్షన్స్లో ఎలాంటి యూనివర్సల్ ఫ్రాంచైజ్ లేదు. ఓటింగ్ ఏజ్ 21 years. ప్రతి వ్యక్తి కూడా ఓటు వేయడానికి లేదు, చాలా లిమిటేషన్స్ పెట్టారు.
ప్రాపర్టీ రెస్ట్రిక్షన్స్, ఓనర్షిప్, ట్యాక్సెస్ లాంటి ఎన్నో కండిషన్స్ ఉన్నాయి. అలాంటి కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తేనే ఎలక్షన్స్లో ఓటు వేయగలరు. అందువల్ల దేశంలో కేవలం 3% పాపులేషన్ మాత్రమే ఓటింగ్కి ఎలిజిబుల్ అయ్యారు. ప్రొవిన్షియల్ అసెంబ్లీస్లో కేవలం 30% మాత్రమే ఎలిజిబుల్ అయ్యారు. ఈ ఎలక్షన్స్ బేసిక్గా అప్పర్ క్లాస్ పీపుల్వి. ఎలక్షన్స్లో సాధారణ ప్రజలకు అస్సలు ఛాన్స్ రాలేదు. ఈ ఎలక్షన్లో హిందూ మహాసభకి ఒక్క సీటు కూడా దక్కలేదు. అందువల్ల 1946లో ముస్లిం లీగ్ డైరెక్షన్ యాక్షన్ అని కాల్ చేసింది. జిన్నా ఇండియాని డివైడ్ ఆర్ డిస్ట్రాయిడ్ గా చూడాలని కోరుకున్నాడు. అందువల్ల చాలా వైలెన్స్ జరిగింది. కేవలం 5 రోజుల్లో 4,000 కంటే ఎక్కువ మంది చనిపోయారు. ఈ వైలెన్స్లో ఎక్కువ మంది బాధితులు హిందువులే అని చెప్పాలి. గాంధీజీ తన లైఫ్ని రిస్క్లో పెట్టి హిందువుల్ని ప్రొటెక్ట్ చేయడానికి నోకిలు వెళ్ళాడు. 14 ఆగస్టు 1947న ప్రజలు పార్టీషన్ డే అని అనుకుంటారు. కానీ ఆ రోజు పార్టీషన్ ఫార్మలైజ్డ్ అయింది. ఈ పార్టీషన్ని ఆపడానికి ఏం చేయొచ్చు? చాలా మంది లీడర్స్ పార్టీషన్కి అగెనిస్ట్గా ఉన్నారు. నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మౌలానా ఆజాద్ లాంటి చాలా మంది లీడర్స్ పార్టీషన్కి అగెనిస్ట్గా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ గాంధీజీ మరియు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్లు కూడా చివరి వరకు పార్టీషన్ని యాక్సెప్ట్ చేయలేదు. కానీ కాంగ్రెస్ తప్పక పార్టీషన్ని యాక్సెప్ట్ చేసింది. అప్పుడే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలా చెప్పారు: నోబడీ లైక్స్ ఎ డివిజన్ ఆఫ్ ఇండియా, బట్ ద చాయిస్ ఇస్ బిట్వీన్ వన్ డివిజన్ అండ్ మెనీ డివిజన్స్. ఈ పార్టీషన్ని యాక్సెప్ట్ చేస్తే గొడవల్ని ఆపొచ్చు అని ఆయన అనుకున్నారు. ఎందుకంటే పార్టీషన్ని జరగకుండా చేస్తే అప్పుడు ముస్లిం లీగ్ లార్జ్ స్కేల్ వైలెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఇలా ఖచ్చితంగా జరుగుతుందా లేదా అని చెప్పడం కష్టం. అయితే ఇక్కడ పార్టీషన్ జరిగినప్పటికీ రక్తపాతం మాత్రం తగ్గలేదు. కొంతమంది ఏం చెప్పారంటే పార్టీషన్ ఆపడానికి జిన్నాని ప్రైమ్ మినిస్టర్ చేస్తే బాగుండేది అని. ఎందుకంటే జిన్నా కేవలం పొలిటికల్ పవర్ వెనకే పరిగెడుతూ ఉన్నాడు. ఒకవేళ నిజంగా అలా చేసి ఉంటే పార్టీషన్ని ఆపొచ్చా? దీనికి జవాబు కాదనే చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్కి యాక్చువల్ జిన్నా మొదటి ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదు. లియాఖత్ అలీ ఖాన్ పాకిస్తాన్ మొదటి ప్రైమ్ మినిస్టర్. ఇన్ఫ్యాక్ట్ జిన్నాకి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ 3 సార్లు ఆఫర్ చేశారు. జూన్ 1940లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకసారి ఆఫర్ చేశారు. ఆ తర్వాత కొన్ని నెలలకి రాజగోపాలాచారి ఆఫర్ చేశారు. ఏప్రిల్ 1947లో గాంధీ కూడా ఆఫర్ చేశారు. ఇలా చేస్తే పార్టీషన్ని అవాయిడ్ చేయొచ్చు అని వీళ్ళు ముగ్గురు అనుకున్నారు. కానీ అది పాసిబుల్ అవ్వలేదు. పార్టీషన్ ఆపడానికి 3 సినారియోస్ ఉన్నాయి. మొదటిది మోస్ట్ సింపుల్ అండ్ మోస్ట్ అన్లైక్. గాంధీజీ ఎలాగోలా జిన్నాతో మాట్లాడి కన్విన్స్ చేసి పార్టీషన్ని ఆపి ఉండొచ్చు. అప్పుడు జిన్నా తన మనసును మార్చుకుని పాకిస్తాన్ డిమాండ్ని విడిచిపెట్టి ఉండొచ్చు. ముస్లిం లీగ్ లీడర్ ఈ విధంగా ఆలోచించి ఉంటే ఖచ్చితంగా పార్టీషన్ని అవాయిడ్ చేయొచ్చు. రెండో సినారియో ఏంటంటే నాథురామ్ గౌడ్సే గాంధీని చంపడం బదులు జిన్నాని చంపి ఉంటే పార్టీషన్ని అవాయిడ్ చేయొచ్చు. గాడ్సే 1948 యాక్చువల్ అసాసినేషన్కి ముందు గాంధీని చంపడానికి చాలాసార్లు ట్రై చేశాడు. ఇక్కడ గాంధీ పార్టీషన్కి అగెనిస్ట్గా ఉన్నాడు, కానీ జిన్నా పార్టీషన్కి ఫేవర్గా ఉన్నాడు. మరి గోడ్సే జిన్నాని చంపడానికి ఎందుకు ట్రై చేయలేదో మనకు తెలియదు. ఒకవేళ గోడ్సే జిన్నాని అసాసినేషన్ చేసి ఉంటే పార్టీషన్ ఖచ్చితంగా జరిగి ఉండేది కాదు. జిన్నా మరణం తర్వాత కమ్యూనల్ రైట్స్ దేశం మొత్తం జరిగితే ప్రజల మధ్య డివిజన్ ఇంకా పెరిగిపోతుంది. మూడవ సినారియో ఏంటంటే కరెక్ట్ సమయంలో పార్టీషన్ని ఆపి ఉంటే పార్టీషన్ జరిగి ఉండేది కాదు. 1945లో బ్రిటన్లో గవర్నమెంట్ మారిపోయింది. విన్స్టన్ చర్చిల్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ పోయింది. లేబర్ పార్టీ యొక్క క్లెమెన్ అట్లీ అనే కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు. లేబర్ పార్టీ ఇంపీరియలిజంకి వ్యతిరేకంగా ఉంటుంది. అందుకని క్లెమెన్ అట్లీ పార్టీషన్కి వ్యతిరేకంగా ఉన్నాడు. ఇది ఇమాజినరీ సిచ్యువేషన్ కాదు, నిజానికి ఇలా జరిగింది కూడా. ఆయన పార్టీషన్ని ఆపడానికి ట్రై చేశాడు కూడా, కానీ యాక్షన్ తీసుకోవడంలో చాలా లేట్ అయ్యాడు. ఒకవేళ బ్రిటన్లో లేబర్ పార్టీ ముందుగానే పవర్లోకి వచ్చి ఉంటే క్లెమెన్ అట్లీ పార్టీషన్ జరగనిచ్చేవాడు కాదేమో. ఇలా చేయడానికి ముందు సపరేట్ ఎలక్టోరేట్ పాలసీని రివర్స్ చేయాలి. యూనివర్సల్ ఫ్రాంచైజ్ తేవాలి. ఇండియాలో ప్రతి అడల్ట్కి ఓటింగ్ కోసం అర్హత ఇవ్వాలి. ఇలా చేసి ఉంటే ముస్లిం లీగ్ ఎలక్షన్స్లో ఓడిపోయి ఉండేది. జిన్నా డైరెక్ట్ యాక్షన్ అని అనౌన్స్ చేసి ఉంటే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఉండేవారు. ఇలా జరిగి ఉంటే ఖచ్చితంగా పార్టీషన్ జరిగి ఉండేది కాదు. అలా బ్రిటిషర్స్ 1947లో వెళ్ళిన తర్వాత ఒక సెక్యులర్ డెమోక్రటిక్ యునైటెడ్ ఇండియా అనేది ఫామ్ అయ్యేది. పార్టీషన్ జరగడంతో దాదాపు 2 కోట్ల మంది పార్టీషన్ వల్ల డిస్ప్లేస్ అయ్యారు. 2 నుంచి 20 లక్షల మంది చనిపోయారు. ఒకవేళ పార్టీషన్ జరిగి ఉండకపోతే వీళ్ళందరూ ప్రాణాలతో ఉండేవారు. అలా అని చెప్పి హిందూ ముస్లిమ్స్ మధ్య జరిగే గొడవలు తగ్గిపోతాయి అని కాదు. అప్పుడు దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఒక కొత్త ఛాలెంజ్ని ఎదుర్కోవాల్సి ఉండేది. వేరు ధర్మాల ప్రజల్ని కలిపి ఉంచడమే ఆ ఛాలెంజ్. ఈ రోజులో 78% ఆఫ్ టోటల్ పాపులేషన్ హిందూస్ ఉన్నారు. 14% ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అదే పార్టీషన్ జరిగి ఉండకపోతే 62% హిందూస్ మరియు 32% ముస్లిమ్స్ ఉండేవారు. ఓవరాల్గా యునైటెడ్ ఇండియా పాపులేషన్ 176 crores ఉండేది. దాంతో ఇండియా ప్రపంచంలోనే మోస్ట్ పాపులేటెడ్ కంట్రీగా ఉండేది. జవహర్లాల్ నెహ్రూ దేశాన్ని యునైటెడ్గా ఉంచడంలో సక్సెస్ అయ్యారు అనుకుందాం. అప్పుడు ప్రజలు సుఖశాంతులతో సంతోషంగా గడిపేవారు. బంగ్లాదేశ్ కంట్రీ ఎప్పటికీ ఫామ్ అయ్యేదే కాదు. యునైటెడ్ ఇండియాలో హిందీ లాంగ్వేజ్ డామినేషన్ తగ్గుతుంది. అంతేకాదు యునైటెడ్ ఇండియా యొక్క జియో పొలిటికల్ ఇంపాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా మారి ఉండేది.
అసలు విషయం ఏంటంటే 1970s కోల్డ్ వార్ ఇరా అని చెప్పాలి. అమెరికా అండ్ సోవియట్ యూనియన్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతూ ఉంది. చాలా దేశాలు ఈ గొడవలో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయి. పాకిస్తాన్ బికేమ్ అ ప్రాక్సీ ఆఫ్ అమెరికా. ఆఫ్ఘనిస్తాన్ ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ మరియు ఆఫ్ఘనిస్తాన్కి వెపన్స్ పంపించడానికి యాంటీ సోవియట్ ఫైటర్స్ కి సపోర్ట్ చేయడానికి అమెరికా పాకిస్తాన్ గుండా వెపన్స్ ని ట్రాన్స్పోర్ట్ చేసింది. అందువల్ల తాలిబాన్ పుట్టారు. అమెరికా తన ఓన్ ఇంట్రెస్ట్ కోసం అక్కడ రిలీజియస్ ఎక్స్ట్రీమిజం ని సపోర్ట్ చేసింది. ఇక్కడ పాకిస్తాన్ ప్లేస్ లో యునైటెడ్ ఇండియా ఉంటే కథ వేరేలా ఉండేది. ఎందుకంటే యునైటెడ్ ఇండియా చాలా బలమైన కంట్రీ. ఇంత పెద్ద కోల్డ్ వార్ లో ఇంత పెద్ద దేశానికి న్యూట్రల్ ఉండడం సింపుల్. ఆ కోల్డ్ వార్ లో ఇండియా చాలా వరకు న్యూట్రల్ గానే ఉంది. అమెరికా పాకిస్తాన్ నుండి వెపన్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయకపోతే అసలు తాలిబాన్ పుట్టేవారే కాదు. దాంతో టెర్రరిజం అనేది అసలు ఉండేదే కాదు. ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి మంచి ఫ్రెండ్. రీజనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడినట్టయితే అసలు కశ్మీర్ ఇష్యూ అనేది పుట్టేదే కాదు. 1980లో కశ్మీర్లో టెర్రరిజం మొదలైంది. ఈ విషయంలో మేజర్ రోల్ పాకిస్తాన్దే. కశ్మీరీ పండిట్స్ ని కశ్మీర్ నుంచి తరిమి కొట్టారు. ఇప్పటికీ కూడా కశ్మీరీ పండిట్స్ కశ్మీర్ కోసం స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. కశ్మీర్లో టెర్రరిస్ట్ వల్ల కశ్మీరీ ముస్లిమ్స్ 30 సంవత్సరాల నుంచి టెర్రరిజం షాడో కింద జీవిస్తూ ఉన్నారు. ప్రతి నెల కూడా కశ్మీర్లో ఏదో ఒక టెర్రరిస్ట్ అటాక్ జరుగుతూనే ఉంటుంది. పార్టీషన్ జరిగి ఉండకపోతే ఇవన్నీ కూడా అసలు ఎగ్జిస్ట్ అయి ఉండేవి కాదు. ఇప్పటి వరకు ఇండియా పాకిస్తాన్ల మధ్య 4 యుద్ధాలు జరిగాయి. 1947, 1965, 1971 మరియు 1999. ఇవన్నీ కూడా జరిగి ఉండేవే కాదు. డిఫెన్స్ మీద ఖర్చు పెట్టే చాలా డబ్బు మిగిలేదు. 2022 జూన్లో పాకిస్తాన్ ఫైనాన్స్ మినిస్టర్ మిఫ్తా ఇస్మాల్ 1.523 లక్షల కోట్ల రూపాయలని డిఫెన్స్ కోసం అలొకేట్ చేశారు. 2022 ఇండియా యొక్క డిఫెన్స్ బడ్జెట్ 5.25 లక్షల కోట్లు. అంటే పార్టీషన్ జరిగి ఉండకపోతే సంవత్సరానికి దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు మిగిలేవి. యునైటెడ్ ఇండియాగా ఉంటే చైనా కూడా మన మీద దాడి చేయడానికి 1-2 సార్లు ఆలోచించేది. యునైటెడ్ ఇండియాగా ఉంటే పాకిస్తాన్లో ఉండే ప్రజల లైఫ్ స్టైల్ చాలా బెటర్గా ఉండేది. 1950లో ఇండియా రిపబ్లిక్ కంట్రీగా మారింది. 1952లో మొదటి ఎలక్షన్స్ జరిగాయి. కానీ కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి పాకిస్తాన్కి చాలా సంవత్సరాల సమయం పట్టింది. 1956లో మొదటి కాన్స్టిట్యూషన్ని తయారు చేశారు. కానీ తర్వాత దాన్ని మార్షల్ లా ఇంపోజ్ చేయడం వల్ల సస్పెండ్ చేశారు. మళ్ళీ 1962లో తయారు చేశారు. మళ్ళీ దాన్ని కూడా సస్పెండ్ చేశారు. 1972లో మళ్ళీ కాన్స్టిట్యూషన్ ఫామ్ చేశారు. దాన్ని మళ్ళీ సస్పెండ్ చేశారు. 1985 తర్వాత కాన్స్టిట్యూషన్ రిస్టోర్ చేశారు. దేశ కాన్స్టిట్యూషన్ని ఫామ్ చేయడానికి పాకిస్తాన్కి ఇంత సమయం పట్టింది. పాకిస్తాన్లో ఇప్పటి వరకు ఒక్క ప్రైమ్ మినిస్టర్ కూడా 5 ఇయర్స్లో ఫుల్ టర్మ్ని కంప్లీట్ చేయలేదు. డెమోక్రసీ ఇండెక్స్లో పాకిస్తాన్ స్కోర్ కేవలం 4.31 అవుట్ ఆఫ్ 10. పాకిస్తాన్లో ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. పార్టీషన్ జరగకపోతే యునైటెడ్ ఇండియాలో ఇంటర్నల్ పాలిటిక్స్ మీద పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. జార్జ్ ఓర్వెల్స్ లెజెండరీ బుక్ 1984లో వార్ ఇస్ పీస్ అనే ఫేమస్ కోట్ ఉంది. ఈ బుక్లో ఎలాంటి దేశం గురించి చెప్పాడు అంటే అది మిగతా దేశాల మీద కాన్స్టెంట్గా వార్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వార్ వల్లే ఒక స్పెషల్ మెంటల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. జీడిపి విషయం గురించి మాట్లాడినట్లయితే అంత ఎక్కువ ప్రభావం పడదు. ఎందుకంటే ఇండియా జీడిపి పాకిస్తాన్ కంటే చాలా ఎక్కువ. న్యాచురల్ రిసోర్సెస్కి లోటు లేదు. కానీ యునైటెడ్ ఇండియాగా ఉంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా వచ్చాయి. యునైటెడ్ ఇండియా అమెరికా అండ్ చైనాలకి సమానంగా ఉండేది. ఇలా జరిగి ఉంటే బాగుండేది అని మనలో చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. కానీ యునైటెడ్ ఇండియా లాంటి కంట్రీ అసలు ఎగ్జిస్ట్ అయ్యే లేదు. మన ఫాదర్స్ ఈ విషయంలో సక్సెస్ అవ్వలేకపోయారు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఫ్యూచర్ మన చేతిలో ఉంది. రాబోయే కాలంలో ఏం జరగాలో మన చేతిలో ఉంటుంది. మనం పార్టీషన్ని ఆపలేకపోయాం కానీ రీయూనిఫికేషన్ని చేయవచ్చు. ఈస్ట్ జర్మనీ అండ్ వెస్ట్ జర్మనీ రీయూనైట్ అయినప్పుడు, నార్త్ వియత్నాం అండ్ సౌత్ వియత్నాం రీయూనైట్ అయినప్పుడు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎందుకు రీయూనైట్ కాకూడదు? రీయూనిఫికేషన్ గురించి ఆలోచించినప్పుడు అందరూ కూడా టాప్ డౌన్ అప్రోచ్ని ఫాలో అవుతారు. ఫ్యూచర్లో ఎవరైనా గొప్ప లీడర్ వచ్చి ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లను రీయూనైట్ చేస్తారు అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి అలా ఎప్పటికీ జరగకపోవచ్చు. ఎందుకంటే మార్పు అనేది ఎప్పుడూ బాటమ్ నుంచి టాప్కి వెళ్తుంది. పార్టీషన్ అనేది ఒక్క రోజులో జరగలేదు. ఇట్ వాజ్ అ లాంగ్ అండ్ కాంప్లెక్స్ ప్రాసెస్. 1875 నుంచి 1947 మధ్యలో వేరు స్టేజెస్లో జరిగింది. ఇదే విధంగా రీయూనిఫికేషన్ జరగడానికి కూడా అంతకంటే ఎక్కువ సమయమే పట్టొచ్చు. మొదటగా మైనారిటీస్ యొక్క అత్యాచారాల్ని అరికట్టాలి. కమ్యూనల్ పాలిటిక్స్ని అంతం చేయాలి. రిలీజియస్ నేషనలిజంని అంతం చేయాలి. హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ని ఎండ్ చేయాలి. 3 దేశాలు కూడా ఇవన్నీ చేయడంలో సక్సెస్ అయితే ఈ దేశాల మధ్య కోఆపరేషన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. దాంతో రీయూనిఫికేషన్ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. కొంచెం ఇదే విధంగా యూరోపియన్ యూనియన్ యొక్క ఫార్మేషన్ కూడా జరిగింది. జర్మనీ అండ్ ఫ్రాన్స్ లాంటి శత్రు దేశాలు కూడా ఇప్పుడు కలిసిపోయి ఉన్నాయి. యూరోపియన్ యూనియన్లా కలిసి ఉంటున్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.